రాజశేఖర రెడ్డి హయాంలో ఫీజు రీఎంబర్స్మెంట్ అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చారు. అది ఇంటర్మీడియట్ నుండి ఆ పైన చదివేటటువంటి పిల్లలకి డిగ్రీ పీజీ దాకా కూడా వాళ్ళకి ఏడాదికి ఇంతని ఫీజు వేసేవాళ్ళు. ఆ తర్వాత దాన్ని ఎన్టీఆర్ విద్యా దీవెన అన్నటువంటి పేరుతో చంద్రబాబు హయాంలో కూడా కొనసాగింది. తర్వాతన వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత స్కూల్ పిల్లలకి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ పథకం అనాలేమో అమ్మఒడి అప్పట్లో అయితే పిల్లలు ఇంటికి ఇద్దరు పిల్లలకి అమ్మఒడి ఇస్తానని చెప్పుకొచ్చారు. 15,000 రూపాయలు చొప్పున నవరత్నాల్లో అదొక హామీ. అయితే ఆ తర్వాత ఒక 15,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. దాన్ని 5 ఏళ్ళు తప్పుపడతా వచ్చింది తెలుగుదేశం పార్టీ. మోసం చేశారు అన్నటువంటిది, మోసం గురు అంటూ అప్పట్లో ఆంధ్రజ్యోతి కథనాలు కూడా రాసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గత 2 సంవత్సరాల నుంచి హామీ ఇస్తోంది. ఆ అమ్మఒడి ప్లేస్లో తల్లికి వందనం అన్నటువంటి పేరుతో 15,000 రూపాయలు పిల్లలకి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను, జగన్ చేసిన మోసం నేను చెయ్యను అని చెప్తా వచ్చారు. ఇప్పుడు తల్లికి వందనానికి సంబంధించి గైడ్ లైన్స్ జారీ అయినాయి. ఏంటయ్యా అంటే ఒక కుటుంబానికి ఆధార్ కార్డు ఆధారంగా, ఆధార్ లేకపోతే 7 రకాలైనటువంటి కార్డులు తీసుకుని వాళ్ళని అర్హులుగా గుర్తించాలని చెప్పి పేదరికం దిగువన ఉన్నటువంటి వాళ్ళకి ఇది వర్తింపచేయాలని, అదే సందర్భంలో 15,000 రూపాయలు అన్నటువంటిది అనౌన్స్ చేస్తూ 15,000 రూపాయలు అంటే ఒక్కళ్ళకే వస్తుంది. ఇప్పుడు ఇది ప్రధానమైనటువంటి అంశం. ఒక ఇంటికి 15,000 రూపాయలు అంటే ఒక్కళ్ళకే వర్తింపజేసినట్టు అవుతుంది. అది జగన్ చేసింది కూడా అంతే. అప్పట్లో ఒకటి బాగా ఎలక్షన్స్ ముందు బాగా వైరల్ అయినటువంటిది నిమ్మల రామానాయుడు, ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రిగా ఉన్న రామానాయుడు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీ ఇంట్లో పిల్లలు ఈ అమ్మాయికి 15,000, ఈ అబ్బాయికి 15,000, ఈ అమ్మాయికి 15,000, ఈ అబ్బాయికి 15,000 అంటే మీ ఇంట్లో ఒక్కళ్ళకి 60,000 వస్తుంది, 80,000 వస్తుంది, ఇట్లా లెక్క చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అని ఆశించారు. అది కూడా జగన్ ప్రభుత్వం ఉట్టి ప్రభుత్వ పాఠశాలల వాళ్ళకి పేదరికానికని ఏమి ఇవ్వలేదు. వైట్ రేషన్ కార్డు 1,47,00,000 మందికి ఉంది. ఆ రేషన్ కార్డే ఆధారంగా ఇచ్చేసింది. ఇప్పుడు దానికి అప్పుడు ఆధార్ని కూడా తీసుకున్నారు. బట్ మేము చూసింది వైట్ రేషన్ కార్డు ఉందా లేదని. ఇప్పుడు ఆధార్ కార్డు ఆధారంగా ఇస్తే చాలా వరకు సగం మందికి వెళ్ళిపోతుంది. మరి అది ఏం జరుగుతుంది? ఆ గైడ్లైన్స్ తర్వాత ఇప్పుడు దాకా ఇచ్చింది ఎంతమందికి అది అనేది తేలాల్సి ఉంది. ఇందులో ఈ సందేహం అయితే ఆరంభమైంది.